తిరిగినట్టుందయ్యా నా పరిస్థితి. వీడికి రాముడి గురించి సరిగ్గా తెలిసినట్లేదయ్యా. 10 తలకాయలు ఉన్నాడే రాముడు అనుకుంటున్నాడు. దొరికింది. నా వరలక్ష్మి కాలి పట్టి దొరికింది. తల్లి ఆ పిల్ల కాలి పట్టగొలుసు దొరికినందుకే ఈడింత కింద మీద అయిపోతున్నాడు. ఆ పిల్లని ఎత్తుకపోయినాడు. ఆడింకెంత ఖుషీగున్నాడో. పోచమ్మా, సార్ డౌట్ లేదు, నా వరం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వాళ్ళ ఆచూకి తెలిసింది సార్. అటు తూర్పు వెళ్తున్నారు. అదిగో అదిగో నా వరం. వరం! పారిపో పారిపో వరం! పారిపో పారిపో. పారిపో పారిపో. పారిపో. ఏయ్, ఇప్పుడు బాంబులయ్యండ్రా. వరం! నీకేం భయం లేదు. అయిపోయాడు వాడు. సార్ మనోళ్ళంతా ఇప్పుడు అటు పక్క బ్రిడ్జి మీద చేరుకున్నారంట. ఇప్పుడేం చేయమంటారు? ముందుకొచ్చి లోయలోకి దూకమను. గట్లనే హోమ్ గార్డ్ మిమ్మల్ని అందరినీ బ్రిడ్జి కొనాకొచ్చి దుంకమంటారు. దుంకుండ్రి. ఓవర్. సార్ దూకేయండి. ఓవర్.
తినవా? దొంగ సచ్చినాడు, మొత్తం వీడే తినేస్తున్నాడు. ఏంటి? ఏం లేదు, నువ్వు తిను తిను. వీడు బాగా తాగి పడిపోతే నేను పారిపోవచ్చు. అన్నీ నువ్వే తాగుతావా? కొంచెం ఉంచుతాలే. అన్నీ నువ్వే తాగు, మొత్తం ఫుల్గా తాగేయి. తాగి పడిపోతే పారిపోవచ్చు అనుకుంటున్నావా? నాకే కాదు, పప్పు కూడా దొరకవు. ఏదోటి వచ్చి తిని పారేస్తుంది. వీడు తాగిన మైకంలో నన్నేం చేయడు కదా. ఈ రోజు కొంచెం కొత్త కనిపిస్తున్నావు. అంటే 6వ క్లాస్ పాస్ అయ్యి ఆ మాత్రం అర్థం కాలేదా? ఏం చేస్తావు? అదే అంటే అదే మొన్నేదో అన్నావు కదా. నేనేమన్నాను? ఏదో చేస్తాను అనుకున్నావు కదా. నేనెవరికి చెప్పను, నువ్వు ఎవరికి చెప్పద్దు. ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. మిస్టర్, నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. ఎప్పుడు మంచి పనులే చేస్తే బోర్ కొడుతుంది. అయినా ఇది ఇష్టంగా చేసే మిస్టేక్. నీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. నేను దండం పెడతాను, ఏదో ఒకటి చేసుకొని. ఇప్పుడేం జరిగింది? నువ్వేం చేయలేదు కదా. ఏదో ఒకటి చేస్తే కానీ నీకు సరదా తీరేటట్లేదు. నీ కోట్ ఏది? చెప్పు, ఎప్పుడు తీసావు? నీ కోట్ నాకేస్తావా? అపచారం అపచారం. పప్పు చేతిలో కాదు, నీకు నా చేతిలోనే ఉంది. ఎరా, తాగి నన్ను ఏదో చేద్దామని నువ్వు బ్యాడ్ గా థింక్ చేసావు కదా. అయిపోయావు దొంగ సచ్చినోడా. మా ఊళ్ళో కబడ్డీ ఆటలో నేనే హీరో తెలుసా.
జిల్లాలోనే ఒక ఆదురించేదాన్ని. కబడ్డీలో నాకు చాలా సర్టిఫికెట్స్ వచ్చాయి. అది నా పవర్. ఎలా ఉంది నా ఊట పట్టు? సమ్మగా ఉంది. చూసావుగా, చుట్టూ మందు పాత్రలున్నాయి. అడుగు ముందుకేసావో పిప్పైపోతావు. మర్యాదగా నా వరాన్ని నాకు అప్పగించి నువ్వు లొంగిపో. నీకు క్షమాభిక్ష పెట్టిస్తాను. రే, 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 రే. అరే వీడేంటి ఆ? మందు పాత్రలంటే దీపావళి టపాసులు అనుకుంటున్నాడా? వాటి పవర్ ఎట్టో చూపిస్తే గానీ మన దారికి వచ్చేలా లేడు. పోచమ్మా, సార్ వీడు దేనికి లొంగేలా లేడు. నేను మాటల్లో పెడతాను, నువ్వు వాడిని షూట్ చేసేయి. వద్దు సార్, పొరపాటునానికి బుల్లెట్ తగిలి మందు పాత్ర మీద పడ్డాడు అనుకో, మీ వరం కూడా తుకుడలు తుకుడలు అయిపోతుంది సార్. వద్దు, అలా అవ్వకూడదు. రేయ్, నేను 7 అంకెలు లెక్క పెట్టేలోగా వెనక్కి రాకుంటే మా బుల్లెట్లకి నువ్వక్కడే కుప్పకూలిపోతావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మా ప్రేమ ముందు ఓడిపోయినని ఒప్పుకో, లేకపోతే అనుభవిస్తావు. అదేదో ఇద్దరం కలిసి అనుభవిద్దాం రా. 1 2 3 4 5 6 7 సారు ఇప్పుడు 7 అడుగులు ఎవరేసినట్టు? అంకిల్ మనాడు లెక్కెట్టాడు, అడుగులు అతనేసాడు. అంటే పెళ్ళైపోయినట్ట? వీణ్ణి బతకనివ్వను. సార్ ఏయ్! అమ్మా బాంబు మీద కాలేసిండు. బతుకుంటే పని సాగించవచ్చు. అమ్మో కదవద్దు సార్, కదవద్దు. కదలకండి, కదలకండి సారు, పోచమ్మా! ఏయ్, పోచమ్మా! కదలకండి.
చిగురుకున్నాడు కొడుకు. దెబ్బకు నుజ్జు నుజ్జు అయిపోతాడు, పేడ ఇరడైపోతుంది. ఓ యమ్మనే, ఓ యమ్మనే, ఓ యమ్మనే. పరో! ప్రేమ, దోమ, వంకాయ అన్నావుగా, చూపించు. దర్జాగా నడుచుకొచ్చేస్తాడు. అక్కడుండు, అక్కడ. నీ ప్రాణాలు నీకు భిక్షంగా ఎందుకు పడేస్తున్నానో తెలుసా? ఈ క్షణం నుండి నేను ఇచ్చిన ఈ బతుకుతో క్షణక్షణం చస్తూ బతకాలి. స్టూడెంట్లు రాజకీయాల్లోకి వస్తే ఏ గతి పట్టిస్తానన్నావో, నీలాంటి రాజకీయ గూండాలకు కూడా అదే గతి పట్టిస్తాను. ఇప్పుడు మొదలవుతుంది నీ అస్సలు పెళ్లి. నీ పేరేంటమ్మా? యాదమండి. అడగలాడండి. రేయ్, నమస్కారం సార్. ఎక్కడ్రా సిద్ధార్థ? చెప్పండ్రా, ఎక్కడ సిద్ధార్థ? తెలుసు సార్. చెప్పండి. సిద్ధార్థ్ ఎక్కడ ఉన్నాడో మాకెలా తెలుస్తుంది సార్? రేయ్, ఒక్కడిని కూడా వదిలిపెట్టకండి. కుళ్ళబడి చెండా కొడుతుంది. ఎక్కడా సిద్ధార్థ? చెప్పు, ఎక్కడా? చెప్పు. రేయ్, చెప్పండి. ఏమైందిరా నీకు? నీకేమైనా దెయ్యం కానీ పట్టిందంటరా? నువ్వేమైనా మామూలు మనిషి అనుకుంటున్నావా? హోమ్ మినిస్టర్వే. నేను కాదు, నేను మినిస్టర్ని కాదు. నేను రాజీనామా చేశాను. నేను ఇప్పుడు పప్పు యాదవ్. చేశానవా? పప్పు యాదవ్. ఓడి రాజీనామా విఐటి. సార్ ఇదిగోండి సార్. అసలు ఈ రాజీనామా నేను యాక్సెప్ట్ చేస్తే కదా. నీ బోడి మంత్రి పదవి నా చేతుల్ని కట్టేస్తోంది, నా శక్తిని చంపేస్తోంది. వారని బండబడ. నువ్వు గొప్ప లీడర్ అని చెప్పు కదంట్రా. అయ్యగార్తిలో అందరినీ ఒప్పించి మరీ మినిస్టర్ గా కూర్చోబెట్టానా? నేను నా పొజిషన్ లో సేఫ్ గా ఉంటేనే నీ పొజిషన్ సేఫ్. చూడు, లేకుంటే నువ్వు కటకడాల ఇంతే. నీ అమ్మ మన ఆగరా. ఇక పిచ్చిగాని పడుతుందంట్రా. ఇదిగో, పాలిటిక్స్ అంటే ఇంతేరా. పబ్లిక్ సింపతి కోసం నేను ఫార్మాలిటీగా విజిట్ చేశా, అంతే. అర్థం చేసుకో. పదవి చేతులు లేకపోతే పబ్లిక్ కే తిరగబడతారు. నా ప్రతి పాలిటిక్స్ 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 పాలిటిక్స్. సిద్ధార్థ సిద్ధార్థ సిద్ధార్థ. స్టేట్ నీ ఇజ్జత్ పడిపోయింది. ఏం బావా, నన్ను జైల్లో ఉంచి నాకు చేతులు కట్టేశావు.
ఇవన్నీ తెలిసి ఇంకా ఇలా ఉంటే కత్తులు క్షమించిన బాంబులు క్షమించవు. బయలుదేరా. నా చెల్లిని తీసుకురాకపోతే నా పేరు మొండినానే కాదు. ఎవరి కష్టాలను అయితే చూసి రాజకీయాల్లోకి రావాలనుకున్నాం వాళ్ళ పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా మారిందిరా. కూలీలా మారిన వాళ్ళు చూసాం, బిచ్చం ఎత్తుకునే పరిస్థితులను చూసాం, చివరికి ఇప్పుడు బలవంతపు చావులను కూడా చూడాల్సి వస్తుందిరా. పైగా పప్పు యాదవ్ మన మీద పగతో వాళ్ళని ఇంకా చిత్రహింసలు పెడుతూ వాళ్ళ కోసం కేటాయించిన పొలాలు నమ్ముకోగా ఏదో నామకే వాస్తే కట్టించిన ఇళ్ళని కూడా నిధులు లేవంటూ సగంలో ఆపేశాడు. పబ్లిక్ లో కూడా మన పట్ల కన్ఫ్యూజన్ ఏర్పడిందిరా. అసలు మన సిద్ధాంతం ఏంటో, దానికి ఎన్నుకున్న దారేంటో తెలియకపోవడం వల్ల సివిల్ డిఫెన్స్ ద్వారా మనం ఎన్నాళ్ళు కూడగట్టుకున్న పేరును కూడా కోల్పోతున్నాం. ఏ ప్రజలకైతే మనం మరింత దగ్గరై సహాయం చేయాలని రాజకీయాల్లో అడుగు పెట్టామో మన మొదటి లక్ష్యం కూడా అదే, వాళ్ళకి సహాయం అందటం. మనం అందరం ఎక్కటం ముఖ్యం కాదు, టెర్రరిస్టులుగా మన మీద పడ్డ నింద తొలగిపోవాలి. ఇదంతా పప్పు యాదవ్ చేసిన కుట్రని మనం నిరూపించగలిగితే ఈ రాజకీయాల్లోని మొదటి కలుపు ముక్క నీరేసే అవకాశం దక్కుతుంది. అసలు ఆ రోజు క్యాన్వాసింగ్ మనం అద్దెకి తీసుకున్న సుమో ఎవరిదైనా ఆరా తీస్తే ఏమైనా ఆధారాలు దొరకచ్చు. అమ్మో, ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఎలా భరించారా బాబు? బురదనేస్తుంది. దాంతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకే మస్కా కొట్టి పారిపోద్ది. ఓసారి మేం పడవ మీద వెళ్తుంటే సరిగ్గా మా పడవ పక్కనే వెళ్తున్న ఇంకో పడవలో ఆయన కనిపించారు. నా చూపులు ఆయన మీద ఆగిపోయాయి. అందరూ గోదావరిని చూస్తున్నారు, నేను మాత్రం ఆయన్నే చూస్తున్నా. అడ్డంగా కూర్చున్నాడా? అందంగా కూర్చున్నారు. ఆయన అందానికి నా కళ్ళు అదిరాయి. ఇంకేం అదర్లేదా? అదిరింది ముక్కు. దాంతో నా ముక్కు పడక గోదావరిలో పడిపోయింది. దరిద్రం వదిలిపోయింది. నాకు ఏడుపు వచ్చింది. అంతే, ఆయన దూకేశారు. అలా చిన్న ముక్కు పుడక కోసమని గోదావరి అంతా ఇది తెచ్చిచ్చారు. ఎవరిదో పీకిచ్చుంటాడు. నువ్వేంటి అదో టైప్ లో మాట్లాడతావు? నీకుందిలే ఆయన చేతిలో. ఎంతవరకు చెప్పాను? ముక్కు పడకిచ్చారు కదా, ఆ రోజు నుంచి నా మనసులో లేదు. కళ్ళు